It's a family party. It's a family party. It's a family హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరందరూ అడుగుతున్న వ్లాగ్ అనమాట. సో నేను చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టాను ఫంక్షన్ రిలేటెడ్. సో చాలా చాలా డౌట్స్ అండ్ చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా అప్కమింగ్ వీడియోస్లో సో కొన్ని వ్లాగ్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నా. ఆ వ్లాగ్స్లో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. సో ఇక్కడైతే మా చెల్లి యూఎస్ నుంచి వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈసారి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. 1 వీక్ తర్వాత వస్తుంది. సో ఓన్లీ పిల్లలు తను వచ్చారు. సో ఇక్కడ పిల్లలు సూట్ కేసెస్ చూసి ఫుల్ హ్యాపీ అవుతుందనమాట మా చిన్నమ్మాయి. జనరల్గా యూఎస్ నుంచి వస్తున్నారు అని అంటే చాక్లెట్స్ ఎక్కువ ఇవే తీసుకొస్తారు కదా. సో అలా అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి నా కోసం మంచి స్టీల్ రిలేటెడ్ కుక్వేర్ సెట్ తీసుకొచ్చింది. నైఫ్ సెట్ అయితే మాత్రం అందరికీ చాకుల సెట్ అయితే యూఎస్ నుంచి వచ్చే వాళ్ళకి డెఫినెట్గా తీసుకొస్తూ ఉంటారుగా. సో ఇలా మా చెల్లి తీసుకొచ్చిన సూట్ కేసెస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. Oh God, this color is shiny. Mini pouch. అమ్మమ్మకు ఒకటి నాకు ఫోన్ ఉంటుంది అలా మేమే డిసైడ్ అయిపోయినాం ఎవరి కోసం తెచ్చి. చాక్లెట్ కప్, పీనట్ బటర్ కప్. నించొని వస్తుంది అట్లనే వస్తుంది. జిప్ లాక్స్ అమ్మమ్మకి. నించొని తల్లి గురించి. సో ఇక్కడ వ్లాగ్ కోసం అనేసి నేను మా చిన్నమ్మని తీయమన్నా అనమాట. అస్సలు కొంచెం షేకీగా అయితే తీస్తుంది. సారీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్ రిలేటెడ్ బ్రౌనీ ప్యాకెట్స్ అనమాట. కేక్స్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. మనం ఓన్లీ ఎగ్ అండ్ మిల్క్ మిక్స్ చేసి క్వాంటిటీ తగ్గట్టు మనకు నచ్చినట్టు అయితే కేక్స్ చేసుకోవచ్చు. ఆ ప్యాకెట్స్ అయితే చాలా తెచ్చింది, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టము. అండ్ ఇక్కడ ఇల్లు చూసారా, థర్స్డే రోజు మా ఫంక్షన్ వచ్చేసి సాటర్డే అండ్ సండే. యాక్చువల్లీ చెప్పాను కదండి ప్రీవియస్గా, మనకు మంచి రోజులు లేవు కదా అనేసి వర్క్ అవ్వకపోయినా సరే పూజ అయితే చేసేసుకున్నాము. సో పూజలు వచ్చేసి ఏప్రిల్ 21st అట్లా చేసుకున్నాం అనమాట, ఎందుకంటే అప్పుడే మంచి రోజులు ఉన్నాయనేసి. దాని తర్వాత ఇప్పుడు మొత్తం వర్క్ చేపిస్తూ థర్స్డే రోజు చూడంగానే కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఫ్రైడే ఒక్కటే రోజు ఇల్లంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు సామాన్ పెట్టుకోవాలి అని చాలా టెన్షన్ అనమాట. సో వీలైనంత వరకు నేను మా పెద్దమ్మాయికి చెప్పాను థీమ్ అనేసి. కంప్లీట్గా అయితే నేను ఇల్లు షిఫ్ట్ అయ్యే ముందు అలా మీకు కంప్లీట్ ఇల్లు అయితే చూపిస్తాను. సో ఇక్కడ వాళ్ళు రాగానే అయితే కొంచెం వాళ్ళకి హెయిర్ కట్ అవన్నీ తీసుకెళ్ళింది అనమాట. ఉన్న 1 డేలోనే ఫ్రైడే రోజు మా అమ్మాయి తీసుకెళ్ళింది పాపం వాళ్ళని. అండ్ ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు, పెద్ద అబ్బాయి అండ్ చిన్న అబ్బాయి అనమాట. సో చూడండి, అండ్ ఇక్కడ ఇల్లు చూడండి, అది వచ్చేసి సాటర్డే మార్నింగ్. సో ఇంకా అప్పుడు అన్ని డెకరేషన్ అవి స్టార్ట్ చేస్తూ సాటర్డే ఈవినింగ్ హల్దీ రసం అలా పెట్టుకున్నాము. యాక్చువల్లీ అయితే మంగళ స్నానం అనమాట. అండ్ అందరు అడుగుతున్నారు ఏం ఫంక్షన్ అక్క అనేసి. యాక్చువల్ 11 ఇయర్స్కి శారీ కట్టించడము, 7 ఇయర్స్ కట్టిస్తారు, 5 ఇయర్స్ కట్టిస్తారు, 9 ఇయర్స్కి కట్టిస్తారు, 11 ఇయర్స్ కట్టిస్తారు. ఇక్కడ మేము 11 ఇయర్స్కి తనకి శారీ కట్టించే ఫంక్షన్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఇల్లు ఫంక్షన్ కూడా మిక్సప్ చేసి చేద్దాము అనేసి. ఎందుకంటే ఒకసారి పూజలు అయిపోయాయి అండ్ చాలామంది రిలేటివ్స్ ఏంటంటే పూజ అప్పుడు మమ్మల్ని పిలవలేదేంటి అని ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ అప్పుడు అసలు వర్క్ అవ్వలేదన్నమాట. అండ్ అందరినీ కూడా మేము ఇలా ఫంక్షన్ అప్పుడు పిలవాలి అనుకున్నాము. దాంట్లో అలాగే చిన్న అమ్మాయి శారీ ఫంక్షన్ యాడప్ చేస్తే మనకు ఒక అకేషన్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అన్న ప్లాన్ అనమాట. ఇక్కడ మా హస్బెండ్ డ్రెస్ చూపిస్తున్నాను. ఇది మేము బేగం బజార్లో ఒక షాప్లో అయితే స్టిచ్చింగ్ అంటే డిజైన్ కస్టమైజ్ చేయించాము. సో ఆ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ ఎనీవన్ అంటే డీటెయిల్స్ కావాలి, మేము కూడా అట్లా డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు నాకు పింక్ చేయండి. నేను కమెంట్స్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి చేయించవచ్చు.
లయన్ బొమ్మ ఇప్పుడు బాగా ఫ్యాషన్ ట్రెండింగ్ కదా! అలా. అంటే ఇప్పుడు నార్మల్‌గా నేను ఆ లయన్ బొమ్మ మనకి ఈ వింగ్స్ దాంట్లో కూడా లోపట మళ్ళీ బ్లాక్ క్రిస్టల్స్ తోటి వేపిచ్చాను. పైనొచ్చేసి మనకు వైట్ సిల్వర్ షైన్ వైట్ ప్రిఫర్ చేశాం. అండ్ అలా హారాలు అలా వేస్తే లుక్ బావుంటుందని అలా ట్రై చేశాను. మీకు ఫంక్షన్‌లో మళ్ళీ దగ్గరగా లుక్ చూయించగలుగుతానో లేదో అనేసి నేను ఇక్కడే ఈ క్లిప్పింగ్ అయితే యాడప్ చేస్తున్నా. అండ్ హల్దీ అనేది హల్దీ తర్వాత మెహందీ పెట్టుకుంటారు కదా! కానీ మాకంత టైం లేదు. ఎందుకంటే అక్క వాళ్ళు ఫ్లైట్ దిగేదే సాటర్డే రోజు అనమాట ఫస్ట్ రోజు. సెకండ్ రోజు మా ఫంక్షన్. చెల్లి ఒక్కతే 4 డేస్ బిఫోర్ వచ్చింది. సో, ఎందుకంటే అసలు టైం లేదు. సో, అందుకే ముందు రోజే పిల్లల వరకైతే పెట్టిచ్చేసాను. మెహందీ వచ్చేసి హల్దీ తర్వాత చూద్దాము, టైం ఉంటే మళ్ళీ పిలిపిద్దాం అనుకున్నాము. కానీ అస్సలు కుదరలేదు. సో, ఇక్కడైతే మళ్ళీ మా చిన్నమ్మాయి చూసారా అస్సల ఫుల్లు జోష్ అసలు. ఓన్లీ హల్దీ రోజు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్‌గా మంచిగా ఉంది. అంతా బాగా కోఆపరేట్ చేసింది. కానీ ఫంక్షన్ రోజు మాత్రం చాలా సతాయించిందనమాట. బట్ ఈవెన్ దో నేను ఇంకా అప్‌కమింగ్ వీడియోలో అయితే మీరు అవన్నీ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మేము పెట్టుకున్న మెహందీ అండ్ ఇంకా జిప్సీ అంటే ఇక దీంట్లో చూస్తా ఉన్నాడు. రోజెస్ మంచిగా ఇవేనా? జిప్సీ ఏమో ఒక బంచ్ ఇస్తారు కదా. రోజెస్ ఓన్లీ వైట్ తల్లో పెట్టుకుంటాం. రేపు కావాలా? తినండి. సో, ఇదనమాట యాక్చువల్ లుక్ అంతా అయితే ఇలాగుంది. అందుకే నేను కంప్లీట్‌గా హౌస్ అనేది చూయించలేకపోతున్నాను. యాక్చువల్ వర్క్ అవ్వలేదు. కొన్ని లగేజ్ అంటే ఫంక్షన్ వర్క్‌కి సంబంధించి కొన్ని వర్క్ అయితే తీసుకొని వచ్చి ఫంక్షన్ చేసేసుకున్నామనమాట. సో, ఇంకొక 1 మంత్ అయితే పడతది ఇల్లు షిఫ్ట్ మొత్తం అవ్వడానికి. ఇక్కడ మా చిన్న పాపని మంగళ స్నానం దానికి రెడీ చేస్తున్నాము. సో, ఇక్కడ తను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి మీషోలో తీసుకున్న ఆర్గెన్జా శారీ అనమాట. నేను ఆర్గెన్జా శారీతో ఎందుకు ప్లాన్ చేశానంటే అది లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ కలర్ కూడా వచ్చేసి మంచి లెమన్ ఎల్లో దానిపైన ఫ్లవర్స్ వచ్చాయండి. ఈ శారీ నేను ప్రీవియస్‌గా వీడియోలో చూయించాను. మీకు వీడియోలో కూడా చెప్పా ఈ శారీ తోటి ఒక డ్రెస్ ప్లాన్ చేస్తున్నానని. సో, మా మదరే కుట్టారనమాట. తను అంటే కొంచెం సన్న పర్సనాలిటీ, హైట్ ఉంటుంది, సన్నగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకి డ్రెస్సెస్ ఏజ్ తగ్గట్టు వెళ్ళామంటే కూడా చిన్నగా అయిపోతాయి, షార్ట్ అయిపోతాయి. సో, అందుకే మమ్మీ కుట్టారనమాట ఫ్రాక్. ఇది వచ్చేసి లెహెంగా క్రాప్ టాప్ లాగా లైక్ స్కర్ట్ లాగా కుట్టించారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కూడా ఒకటే సైడ్ హ్యాండ్స్ ఇట్లా ఉండాలి, ఒక సైడ్ వచ్చేసి ఇలా స్లీవ్లెస్ ఉండాలనేసి ప్లాన్ చేసాము. అండ్ మనకి ఇలా మాంగ్ టిక్కా ఇవి ఫ్లవర్స్ వస్తుంది కదా మంగళ స్నానం హల్దీకి, అది కూడా మీషోలోనే తీసుకున్నాను. వాటి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను నేను. మనకి ఇవి మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయండి, వేరే వెబ్సైట్స్ బట్టి చూస్తే మాత్రం. అండ్ ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లుక్ అంతా కూడా అంటే జస్ట్ 2 మినిట్స్లో రెడీ చేసేయచ్చు అనమాట. లిప్స్టిక్ అండ్ బొట్టు చాలా అవి రెండు బాగా పెడితే మాత్రం నీట్గా కనిపిస్తుంది. సో, ఇది తన లుక్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ రుద్ర జ్యువెలరీ రుద్ర కలెక్షన్స్ అది ఆ పేజ్ నేను లింక్ షేర్ చేస్తాను. దాంట్లో లాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఈ ఎల్లో కావాలి అనేసి ఈ ఎల్లో ట్రై చేసా కానీ నాకు ఇక్కడ దొరకలేదు. ఎందుకంటే మా పాపది నాది కొంచెం సిమిలర్ ఉండాలి అనేసి. అండ్ నెక్ పీస్ వచ్చేసి స్మృతి జ్యువెల్స్లో తీసుకుందండి. చాలా హెవీ వెయిట్ ఉంది అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంది. మనకి ఒరిజినల్ ఇవి బీట్స్ అన్నమాట. సో, డెకరేషన్ వచ్చేసి మంగళ స్నానం డెకరేషన్ ఇలా అయితే చేపించామన్నమాట. కింద పార్కింగ్ ప్లేస్లోనే పెట్టుకున్నాము. అండ్ పైన వచ్చిన వాళ్ళందరూ మెయిన్గా బిల్డింగ్ అనేది కొత్త బిల్డింగ్ చూడాలి కదా అనేసి ఫంక్షన్ అనేది పార్కింగ్ ప్లేస్లో ప్లాన్ చేసుకున్నాము. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా బిల్డింగ్ పైన వెళ్ళి చూడొచ్చు. బికాస్ గృహప్రవేశం అంటే ఇంకా గృహప్రవేశం ఫంక్షన్ అంటే కూడా ఇదే కాబట్టి 2 మెయిన్ అకేషన్స్ కలిపి చేస్తున్నాము. అండ్ ఇక్కడ కొంచెం మా చెల్లి నేను కలిసి అయితే ఏదో రీల్స్ ట్రై చేద్దాం అనేసి ట్రై చేసాము. ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చెక్ చేయండి. Let us hear the song. It's underwater.
ఇదండి వ్లాగ్ వచ్చేసి. అంటే నేను ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ మేము హల్దీ బిఫోర్ అంటే ఫంక్షన్ బిఫోర్ చేసుకున్న ప్రిపరేషన్ చూపిస్తూ మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటోగ్రాఫర్ వాళ్ళు కూడా వచ్చి మెల్విన్ ఫోటోగ్రఫీ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళదనమాట. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు ఫోటో షూట్స్, సినిమాటిక్ ఫొటోస్ అండ్ మనకి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవి చేయించుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళని ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మా పాప లుక్ ఎలా ప్లాన్ చేశాను అండ్ వెనక డెకరేషన్ కూడా ఎలా ఉందో చెప్పండి. నేను మా పెద్ద పాప కలిసి డిసైడ్ చేస్తాం ఏ చేసినా కూడా. సో తను చాలా వాటికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు డెకరేషన్ రిలేటెడ్ వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నా లేదా ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివి ఎవరి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు నా వీడియో ఎలా అనిపించింది, నా వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఒక లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.